ఏంటా ఈ పంచాను ఈ షర్టు ఎక్కడ కొట్టుకొచ్చావు సార్ ఏ కొట్లు కొనుక్కొచ్చావు అన్నాను. సార్ డిజైనర్ వేర్ సార్ అబ్బో చాలే చాలా విన్నా కూర్చో. ఎలా తెలిసిపోయింది? వెంకటేష్ గారిని రమ్మన్నాను, వచ్చింటారా? హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. బ్లాక్ బస్టర్ అనిల్, వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఏంటిది? ఏంటిది? నువ్వేంటంట? ఓహో సో అన్ని వర్గాల వాళ్ళని ఇది ఆకట్టుకుంటుంది. ఆ రకంగా ఇది వాళ్ళది వీళ్ళది చిన్నది పెద్దోళ్ళది ఆడ మగ ఏజ్ గ్రూప్ ఏవి లేకుండా అయిపోతుంది. అంటే నేను ఒక మీమ్ చూశాను సార్. ఒక ఆవిడ మంచి చలిలో ఒక పెద్ద ఆవిడ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర నుంచోనింది, చిన్న స్వెటర్ వేసుకుని అలా వచ్చి నుంచుంటే ఎవరో ఒక మైక్ పట్టుకుని అడిగారు, ఏమ్మా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు. ఇంత చలిలో నేను బయటకు వచ్చానంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది నీకు తెలియట్లేదా అని ఆవిడ. అంటే అంత యాటిట్యూడ్తో చెప్పింది. సో అంతేకాదు సార్, అంటే మొత్తం సినిమా మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నా మొత్తం అందరు ఎక్కడోళ్ళు అక్కడ అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు. అలాగే వెంకీ గారిని అభిమానించే అభిమానులు. సో మొత్తం అందరూ వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు. సో తండాలుగా వచ్చి వస్తున్నారు. సో నాకు ఫస్ట్ మీ ఇంట్లో మహిళలు అనగానే ఫస్ట్ సురేఖ గారి రియాక్షన్ ఏంటి సార్ సినిమా? సురేఖ ఇదివరకు నువ్వు రష్ చూపించినప్పుడు చూసింది, అప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ మీరు చేసే ఇదంతా కూడా గతంలో నేను చూసి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది, బట్ చూడాలి సినిమా అని అనింది కొన్ని నెలల క్రితం. అది అయిన తర్వాత ఇప్పుడు ఫుల్ సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వు ఆపుకోలేక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే తను ఒక 50-60 మంది వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళింది అని అనుకోవడం. కిట్టి పార్టీతో వెళుతుంది, ఫ్రెండ్స్తో వెళ్తుంది, లోపల కిట్టి పార్టీ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్కి డెఫినెట్లీ మా మీద సెటర్లు వేస్తారా అని చెప్పి అంటదేమో అనుకుంటే దానికి ఎంత నవ్వు వచ్చింది, ఎంత పగలబడి నవ్వుకున్నాం మేమందరం అంటే చెప్పుడు వచ్చిందనమాట. నేను ఈ మధ్య సంవత్సరాలలో ఇంత పగలబడి నవ్వినటువంటి సినిమా కానీ సీన్స్ కానీ ఎప్పుడు లేదు. మీ దానికి ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటూ మళ్ళీ వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అవకాశం తీసుకుని నేను వెళ్తానని అంటుంది. దే జస్ట్ లవ్డ్ ఇట్. చాలా బాగా నచ్చింది, నీరు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఫ్రెండ్స్తోనే వెళ్ళి చూశారు. అండ్ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని ఐ మీన్ దే జస్ట్ ఫౌండ్ యూ సో ఫ్రెష్, సో న్యూ. చిరంజీవి ఇస్ లుకింగ్ సో యంగ్ అండ్ వెరీ డిఫరెంట్ అండ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్. అండ్ మెయిన్లీ for them it's also like how the audience అందరికి నచ్చినట్టు మన ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడటం. ఐ థింక్ దే జస్ట్ ఫౌండ్ ఇట్ సో న్యూ. అంటే వాళ్ళు కూడా దే బీన్ ఫాలోయింగ్ ఫిల్మ్స్ 30-40 years. I mean we've been there, but we've coming together in one frame. I mean I have to really thank you and Anil. Love you sir. And మీరు దానికి లీడ్ గా మీరే ఒకప్పుడు చెప్పారు వెంకీ, మీకు గుర్తుంటుంది. మనం మొన్న కూడా స్టేజ్ మీద చెప్పాను నేను. అండ్ అప్పటి నుంచి నా మైండ్లో ఉంటుండేది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బాగుంటుందని ఏదైనా చేయమంటే ఆయన ప్లాన్ చేసినందుకు, దీన్ని జస్టిఫై చేయడానికి నాతోటి ఈవెన్ బయట కూడా ఫ్రెండ్లీగా ఉండి నాతోటి ఆ కెమిస్ట్రీ ఉండే యాక్టర్ చెప్పాలంటే ఓన్లీ మన వెంకీ. ఆయన అయితే కనుక చాలా బాగుంటుంది అన్నందుకు కెమిస్ట్రీ ఐ మీన్ జస్ట్ అన్బిలీవబుల్. ఇట్స్ కమ్ అవుట్ సో వెల్. అంటే యూ కెన్ సీ రియల్ ఫ్రెండ్స్ జస్ట్ ఎప్పటి నుంచో కాలేజీలో చదువుకొని లాంగ్ టైం తర్వాత కలిసి వాళ్ళిద్దరు ఒక సినిమా చెప్తాను. ఈ సీన్స్ అన్ని కూడా నేను వెంకీ తోటి నాకున్న ప్రేమ కానీ ఇష్టం కానీ ప్రతి చోట సుస్పష్టంగా తెలుస్తుంది. ఎట్ ఆయన ఒక స్టారు, నేను కూడా తక్కువ ఏంటి అనే దీంతో నేను ఎక్కడ తగ్గిపోతానేమో అని నేనేదో ప్రయత్నం చేయడం కానీ నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఏమి చేయాలి. నేను ఎక్కడ సరే అండర్ అవ్వాలి, నేను తగ్గి ఉండాలంటే తగ్గే ఉన్నాను తప్ప తను ఎలివేట్ చేసుకున్నాను. అండ్ ఆయన ఎక్కడ నాకు ఛాన్స్ ఇవ్వాలి, నాకు అలా ఛాన్స్ ఇచ్చింది.